ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఏంటి 15 ఏళ్ళు పాలన ఇవ్వాలంట ఎవరికి? పరిపాలన జరుగుతుందన్న, గుడ్డి పరిపాలన. ఏదన్నా ఎవరన్నా గట్టిగా మాట్లాడితే వాడి మీద పోలీస్ కేసు. ఏంటన్నా వాళ్ళ రాజ్యం అన్న. ముగ్గురు కూడారు, ముగ్గురు దాచుకోవాలి, దోచుకోవాలి, ఇతర దేశాల్లో వెళ్ళి దాపెట్టుకొని రావాలి. ఈ మూడు తప్ప ఏం లేదు. జనాలు వెళ్ళి అడగన్నా, జనాలు ఒక్క మాట మంచి మాట చెప్తారేమో, నువ్వు అడుగు. అదే మా జగన్మోహన్ రెడ్డి గుండెల్లో ఉండిపోయాడు. జనాలు గుండెల్లో ఉన్నాడు. ప్రతి పండుగ వచ్చిందంటే ఏదో ఒక రూపాన ఓడేసేవాడు, ఏదో ఒక డబ్బులు పంపించేవాడు. ప్రజలు కన్నీళ్ళు పెట్టుకోకూడదు. ప్రజలు నా మనుషులు, నేను ప్రజల కోసమే బతుకుతున్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి 10 అడుగులు వేస్తే 20 అడుగులు వేసి నడుస్తున్నాడన్న. అలాంటి కుట్ట పూర్తి ఈ దద్దమ్మలకు చేతగాక ఢిల్లీ వెళ్ళి కూర్చొని ఢిల్లీలో ఏదో మాయమాటలు చేసి డిఎంలు బాక్సులు మార్చి గెలిచే తప్ప జగన్మోహన్ రెడ్డి గుండెల్లో నుంచి తప్పుకోలేదు. ప్రతి పేదవాడి గుండెల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఈ రోజు నా గుండె కోస్తే జగన్మోహన్ రెడ్డి అంటారు. అది ఈ చేతగాని ప్రభుత్వం, ఈ 3 కూటమిలు కలిపి సర్వనాశనం చేశారు పరిపాలన. ఇన్ని జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలకు లక్షల మీద అప్పు చేస్తే వీళ్ళు కోట్ల మీద అప్పులు చేసి హెలికాప్టర్లో తిరగటానికి, అక్కడికి వెళ్ళి డబ్బు దాచుకోవటానికి, ఇతర దేశాల్లో డబ్బులు దాచుకోవటానికి వెళ్తున్నారే తప్ప ఏమాత్రం ప్రజల మీద శుద్ధి సర్ది లేదు. వాళ్ళు ప్రజా సేవకులు చేయటానికి పనిచేయరు. ఇది మరి చూస్తే నాకు 15 ఏళ్ళ సమయం ఇస్తే నేను అన్నీ చేస్తాను, ఈసారి జగన్మోహన్ రెడ్డి రానే ఉన్న 2029లో ఛాలెంజ్ చేస్తున్నారుగా పవన్ కళ్యాణ్. ఒక్కటి జాగ్రత్త, 12 సంవత్సరాల పిల్లని నీ పార్టీలో ఉన్నాడు పాడు చేస్తే చంద్రబాబు నాయుడు సంకనాగడానికి వెళ్ళావు. నువ్వు ఏం చేశావు? నువ్వు ఊగిపోతావు. నువ్వు చేసింది ఏంటి? ప్రజలకు మేలు చేసింది. అంత ముందంతా ఊగిపోయావు. ఇప్పుడు ఎక్కడ దాక్కున్నావా నువ్వు? ప్రజల్లోకి రా. తప్పేంటో నిరూపేంటో చెరిపించు. నీ పార్టీ మనిషే పాడు చేస్తే 12 సంవత్సరాల అమ్మాయి. నువ్వు ఎక్కడ ఉన్నావు పవన్ కళ్యాణ్? నువ్వు ఎక్కడ దాచుకున్నావు? మరి స్థానిక నేత ఎందుకు రాలేదు? 42 కుటుంబాలు రోడ్డు మీదకి వస్తే ఇక్కడ స్థానిక నేత ఎందుకు రాలేదు? ఇక్కడ స్థానిక నేత ఏ ముఖం పెట్టుకొని వస్తాడు? అన్యాయంగా అక్రమంగా ఇక్కడ ఇల్లు పగలగొట్టి ఇక్కడికి వచ్చే చెప్పు దెబ్బలతో కొడతారని భయపడిపోయి రావటం మానేశాడన్నా. మరి చూసుకున్నట్లయితే హైదరాబాద్ కట్టింది నేనే, సెల్ ఫోన్ కనిపెట్టింది నేనే. ఏందా ఆయన? అంగా విమానం కూడా నడిపింది ఆయన అంటాడు. అన్ని చెప్తాడు, మాయ మాటలు చెప్పి ప్రజల్లో ఒక్క పథకము, నువ్వు సొంతంగా చేసిన పథకం ఏమన్నా ఉందామో, 10 మంది చెప్పుకుంటానికి ఏమన్నా ఉందేమో అడుగు. అదే వైఎస్ దివంగత రాజశేఖర రెడ్డి ఎన్ని పథకాలు ఇచ్చాడో, ప్రజల గుండెల్లో ఎలా ఆగిపోయాడో ఆ ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. అసలు పార్టీ ఎక్కింది అసలు దొంగ హామీలతో ఎక్కింది. అది ఏ హామీ? ఏ జాబ్, యువతకి జాబ్ ఇచ్చిందా? ఒకటి చెప్పండి. ఇల్లు స్థలాలు ఏమైనా ఇచ్చిందా? పేదలకు ఏమైనా ఇచ్చిందా? ఏమి ఇచ్చిందని ఇప్పుడు ఈ పార్టీ ఎక్కింది. ఇప్పుడు రాజీనామా చేసిందా లేదా? ఒకటి జరిగినప్పుడు రావాలి కదా. వైఎస్ఆర్ పార్టీకి ఓటేసాం. వైఎస్ఆర్ పార్టీకి ఓటేసినప్పుడు జగనన్న సీఎం అవ్వాలి, కానీ వీళ్ళు ఎలా ఎక్కారు? అది మెయిన్గా ఇప్పుడు చెప్పండి. ప్రతి ఒక్క పేదవాడు కూడా వెళ్ళి జగనన్నకే ఓటేశాడు. యూత్ అంతా జగనన్నకి ఓటేసింది. ఈయన ఎంత వేసినప్పుడు ఈయన ఎలా ఎక్కాడు? అసలు పేద ఏదో చేస్తారని చెప్పారు, ఎక్కాడు కదా. చంద్రబాబు యూత్కి జాబ్ ఇస్తాను, జాబ్లు. పవన్ కళ్యాణ్ నోరెత్తి పవన్ కళ్యాణ్, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్గానే చెప్తున్నా, జగనన్న ఫ్యాన్ కూడా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఉంది, యూత్కి జాబులు ఇవ్వలేదు, అది ఇవ్వలేదని చెప్పి జగనన్న దింపించాడు. మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం జాబులు ఇచ్చాడు? డిప్యూటీ సీఎం చెప్పండి. డిప్యూటీ సీఎం ఆయన పేరు కాదు, చేసి చూపిమని చెప్తున్నా. పేరుకి చంద్రబాబు గారు చెప్పినవన్నీ జరుగుతున్నాయా? రాష్ట్రంలో ఏం పరిస్థితి? 2014-19 ఏం జరిగిందని ఇప్పుడు స్పెషల్ జరగడానికి ప్రజలు నమ్ముతారా? మరోసారి అసలు ఎవరు నమ్మారని వాళ్ళకి ఓటేయడానికి? అసలు ఎవరు నమ్మారు? మేము నమ్మింది జగనానికి ఓటేసాం. రేపు 29న కూడా జగనానికి ఓటేస్తాం, గెలిపిస్తాం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కానీ ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ వెళ్ళి సినిమాలు చేసుకోవడం బెటర్. పార్టీలు ఆపేసి జనసేన పార్టీ వద్దు, ఏమొద్దు, దేవుడా తన్నం వెళ్ళి సినిమాలు చేసుకో. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుంది, అది హిట్ అయితే ఫ్లాప్ అయితే తెలీదు.
చంద్రబాబుతో కలిసావు ఏ ఒక్క సినిమా అయినా హిట్ అయిందా? ఈ ఫ్యాన్సే పక్కకి సైడ్ అయిపోయాం ఇప్పుడు. ఈ ఫ్యాన్స్కి సగం సైడ్ అయిపోయాం. చంద్రబాబుతో కలవడానికి సైడ్ అయిపోయాం మేము. నువ్వు కలిసే మేము సైడ్ అయిపోయాం. ఇక్కడ నుంచి ఏ పార్టీ దగ్గర మాకు అనవసరం. వైఎస్ఆర్ పార్టీ మేము వైఎస్ఆర్ పార్టీ కాల్ రెగ్యులేసి చెప్తున్నా. 29 జగనానికి ఓటేస్తాం, ఖచ్చితంగా సీఎం చేస్తాం. ఏపీ సీఎం 2029. ఇప్పుడు పార్టీలో వచ్చి ఒక పార్టీ మీద ఓటమి పట్టించేది. ఒక్క పార్టీ వచ్చి 3 పార్టీలు ఓటమి భయం పట్టించింది. 3 పార్టీలు వచ్చి ఒక పార్టీని ఓటు చేయడం తప్పు కాదు. కేంద్రం కూడా చెప్తుంది కదా, అమరావతి చట్టభద్రత కూడా మేము కల్పించలేని పొజిషన్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళదే అవకతవకలు అన్నీ ఉన్నాయి అంటున్నారు. మరి ఇప్పుడు మరోసారి 2వ దశ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు నారాయణ గారు. మీరు వచ్చి ఇస్తే బాగుంటుంది, మేమైతే కనుక బలవంతంగా తీసుకోవాలంటున్నారు. ఏం జరుగుతుంది? చెప్పినన్ని ట్రాష్, మొత్తం దొంగామీలు, పేరుకి మాత్రమే పార్టీ. అసలు ఏం చేసిందని, ఎప్పుడు ఏం చేసిందని స్పెషల్గా ఇప్పుడు ఎక్కడానికి నేను ఇప్పుడు అడుగుతున్నా. యూత్కి జాబులు ఇస్తేనే మేము ఎక్కిస్తాం నెక్స్ట్ టైం ఏదైనా. యూత్కి జాబులు లేవు, మేము అలా తిరగడానికి గాలి తిరగడానికి ఎక్కించింది. మరి పరిస్థితి ఏంటంటారు? ఏం జరుగుతుంది? రేపు 2029 ఎలా ఉంటుంది? అందులో దానికంటే ముందు రేపు జనవరి అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు. ఇక్కడ ఒకటే పాయింట్, రేపు 29న జగనానికి ఓటేసి గెలిపిస్తాం. ఏపీ సీఎం జగన్ అన్నే. తర్వాత ఏ పార్టీ ఏం చేసుకున్నా అది అనవసరం. ఓట్లు వచ్చి రేపు మాకు ఓటేంటి అనేది కాదు, ఒకటే పార్టీ వైఎస్ఆర్ పార్టీ. 15 ఏళ్ళ సమయం ఇవ్వమంటున్నారు పవన్ కళ్యాణ్ గారు, ఇస్తారా నిజంగా? 15 ఏళ్ళ ఇంకా అలా అయిపోతాం. ఇంకా ఆ ఇంట్లోకి వెళ్ళి కూర్చోవాలి మేము. ఇంకా 9 సంవత్సరాలు ఈయన పరిపాలన చేసినప్పుడు ఈ పథకాలన్నీ ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి అన్నవాడు మళ్ళీ ఎందుకు పెట్టలేదు? ఈ రకంగా పేదరికం ఉండేదా ఆ టైంలో? ఉంటే ఏమైపోయినాయి? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ పథకాలని చూసి ఈయన కాపీ కొట్టి ఈ పథకాలు చేయాలని ఇప్పుడు వచ్చింది ఆలోచన. అప్పుడు ఏమైపోయింది? ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టిన తర్వాతే ఎవరికైనా అడగండి, ఎవరైనా తెలుసుకోండి. ఇందిరాగాంధీ హయాంలోనే లేవు ఇన్ని పథకాలు. ఇందిరాగాంధీ హయాంలోనే ఉన్నప్పుడు అయితే ఎన్టీ రామారావు గారు కొన్ని మంచి పథకాలు తెచ్చారు. కిలో బియ్యం ₹2 అని చెప్పి వచ్చింది ఒక పథకం తప్ప ఏ పథకాలు ఉన్నాయి? పేదలకి ఏ రకంగా ఉపయోగపడ్డాయి? పేదలకి ఎక్కడ ఉన్నాయి? కట్టుబట్టలతో సహా తుఫాన్లు, వరదలు వచ్చినప్పుడు ఏమైపోయారు ఈ నాయకులంతా? 42 కుటుంబాల ఫ్యామిలీలు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కానివ్వండి, కార్పొరేటర్ కానీ ఎందుకు రాలేదు? ఇప్పుడు ఎవరు పరామర్శించడానికి రారండి. ఆ టైంలో ఇప్పుడు అదే కనుక ఇది అయితే ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే చాలామంది వచ్చి బాబు ఇలాగున్నామంటే మీకు ఏం లేదు మేము ఉన్నాం ధైర్యం ఇచ్చారు. ఇవాళ ఏది ఈ ఎమ్మెల్యేలు ఓట్లు వేయించుకున్నారు? ఏది? ఈ అంతా ఈవీఎం ట్యాపింగ్ వల్ల జరిగింది మోసం తప్ప జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులంతా జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు. మా డివిజన్లోనే 533 ఓట్లు అయితే 433 ఓట్లు ఎలాగొచ్చే బీజేపీకి? మా ఏరియాలో బీజేపీకే లేదు. బీజేపీ ఎలా పుంజుకుంది? రైతులకు సంబంధించి కూడా గిట్టుబాటు ధర లేదు, ఏదైతే ఒడ్డు బియ్యం కూడా గతి లేదు. ఎక్కడ సార్? ఇదివరకే మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అయితే పక్క రాష్ట్రాల నుంచి మొత్తం తుఫాన్లకు మునిగిపోయినప్పుడు పక్క రాష్ట్రాల నుంచి తెచ్చి రైతు బజార్లో కిలో ₹10, ₹20, ₹25 మించి ఏ వస్తువు ఇవాళ వెళ్ళండి రైతు బజార్కి, బెండకాయలు ₹45 అంటున్నారు, ₹50 అంటున్నారు, ₹60 అంటున్నారు. ఎలా పడితే అలా దోపిడి దొంగల్లాగా దోసేసుకుంటున్నారు. ఎలాగా పేదోడికి ఎంత ఆదాయం ఉంటుంది? ఏమి తింటాడు వాడు? 3 పూటలు తినడానికి కష్టపడుతున్నాడు వాడు. ఎంత కష్టపడితే ₹1 వస్తుందో వీళ్ళకి ఏమో అర్థం కావట్లా. అది అని ఇది అని ఎంత దోచేసుకుంటున్నారు వీళ్ళంతా. నమస్కారం అండి. చూస్తే ఈ ఘటన ఏదైతే జరిగిందో చాలా విచారకరం. ఏదైతే రూపాయి కూడా పెట్టుకున్న పేదలు కానివ్వండి, మిడిల్ క్లాస్ వాళ్ళు కానివ్వండి, రిజిస్టర్ పట్టాలు ఉన్నాయి, పర్మిషన్స్ ఉన్నాయి అంటున్నారు. ఏం జరిగింది అసలు? ఫస్ట్ నుంచి కూడా ఏదైతే వీళ్ళు చెప్తున్నారో ఇవన్నీ నిజాలేనా? నిజాలంటే మరి డాక్యుమెంట్స్ ప్రకారం కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు చెప్పాలా, కరెంట్ సప్లై ఇచ్చిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాలా, కార్పొరేషన్ వాళ్ళు మున్సిపల్ ట్యాక్స్ వేసిన వాళ్ళు చెప్పాలా, వాటర్ ట్యాక్స్ వేసిన వాటర్ ట్యాక్స్ వాళ్ళు చెప్పాలా? మరి వీళ్ళందరూ చెప్పాలి తప్ప మనం ఎలా చెప్తాం చెప్పండి? ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది హయ్యర్ అథారిటీ. ఆ హయ్యర్ అథారిటీనే లెక్క చేయలేదంటే మరి ఎవరు ఎక్కడ ఏంటనేది సిబిఐ ఎంక్వైరీ ఇస్తే సరిపోతుంది. ఆ సిబిఐ ఎంక్వైరీ వాళ్ళు తెలుస్తారు ఎవడు ఏం చేశాడు, అసలు ఎక్కడి నుంచి వచ్చింది రాంగ్ స్టెప్, ఈ రైట్ స్టెప్ ఏంటనేది వాళ్ళు డిసిషన్ తీసుకోవాలి. మేడం చూసినట్లయితే ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయి, గతంలో మాకు డాక్యుమెంట్స్ ఉన్నాయి అంటున్నారు, 85 నుంచి జరుగుతుంది ఈ ఇష్యూ అంటున్నారు. మరి స్టే ఆర్డర్ సంబంధించి మళ్ళీ తీర్పు వచ్చే లోపలే ఆ టైం పీరియడ్లో పర్టికులర్గా పడేయడం ఎందుకంటారా?
అది పడేయటం తప్పే కదా. ఇప్పుడు అదే కదా మేము ఖండించేది. ఇప్పుడు స్టే ఆర్డర్ వచ్చే వరకు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఆగిన వాళ్ళు సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చే ఒక 24 గంటలు వస్తుంటే మరి ఎందుకు ఆకలేదో నేను అదే అంటున్నా. ఇప్పుడు ఇవన్నీ బయటికి రావాలంటే సిబిఐ ఎంక్వైరీ పెట్టండి. అసలు ఈ స్థలం ఎవరిది, ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఇన్ని సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఏ ప్రభుత్వం అయినా సరే. ఇది సామాన్య మానవుడి కోసం పోరాడేది, గవర్నమెంట్కి సంబంధించింది కాదు. అందుకే నేను అడుగుతుంది, సుప్రీంకోర్టే యాక్షన్ తీసుకోవాలి, హయ్యర్ అథారిటీ కాబట్టి ఒక సిబిఐ ఎంక్వైరీ వేయండి. వేసి అసలు ఎక్కడ ఎవడు ఇక్కడ కరప్షన్ జరిగిందా లేకపోతే ఏంటి రాంగ్ అనేది వాళ్ళు బయట పెట్టాలి. ఏదైతే ఉందో ఇప్పుడు యాక్షన్ తీసుకుంటామంటున్నారు. పడేసే సమయంలో వాళ్ళు కొంచెం సమయం అడిగారు. ఏదైతే మాకు సాఫ్ట్ కాపీ కాదు హార్డ్ కాపీ చూపించాలి కోర్టు నుంచి అని చెప్పి వాళ్ళు ఆ టైంలో హడావుడి చేయడం ఎంతవరకు సమంజసం అంటారు? అదైతే కరెక్ట్ కాదండి. ఇప్పుడు హార్డ్ కాపీ అని సాఫ్ట్ కాపీ అని ఆర్డర్ అనేది ఒకటి వచ్చింది. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఏమంది, ఒక క్లయింట్ రాకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టినా నోటీస్ వెళ్ళినట్టే అనంది. సో వీ హ్యావ్ టు టేక్ కన్సిడరేషన్, సుప్రీంకోర్టు తీర్పుని తీసుకోవాలి. కానీ వాళ్ళు తీసుకోలేదంటే మరి సుప్రీంకోర్టుని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వద్దని నేను అనుకుంటున్నా, భావిస్తున్నా. ఇలాంటి లీగాలిటీ ఇష్యూస్లో ఎలా ఉంటుంది? ఒకవేళ ఇలా నష్టపరిహారం జరిగినప్పుడు కానీ ఏమైనా ఇస్తారా, లేకపోతే కోర్టులో దీని మీద ఎలా ఉంటుంది? అంటే కొంచెం లీగల్గా చెప్పండి, ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలు? ఇలాంటి విషయాల్లో అండి సామాన్య మానవుడు ఎంతో కష్టపడి కట్టుకున్నాడు. నాకు తెలిసి దీనికి కాంపన్సేషన్ వస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు 25 years నుంచి ఇలా ఉండి ఇప్పుడు ఇది ఎవరు ఇవ్వాలి? కార్పొరేషన్ ఇవ్వాలి, లేదంటే గవర్నమెంట్ ఇవ్వాలి వాళ్ళకి కాంపన్సేషన్. ఎందుకంటే ఎంతో కష్టపడి రూపాయి కూడబెట్టుకుని కట్టుకున్న ఇల్లులు లేక అద్దెలు కట్టలేక ఎంతో ఇదవుతున్నాం. ఇప్పుడు నేనే ఉన్నా సామాన్య లాయర్ని, మేము ఎక్కడ అడిగినా ఇల్లు మాకు అద్దెకి ఇవ్వరు. ఎందుకో అసలు మీరు లాయర్లు మేము అద్దెకి ఇవ్వమంటారు. ఆ బాధ ఏంటో మాకు తెలుసు. అందుకే నేను వాళ్ళకి సపోర్ట్ చేయడానికి, ఇలా కూల్చడం తప్పని చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చా వాలంటరీగా. ఏదైతే ఉందో ఇలాంటి సంఘటనలో ఎవరైతే స్థానికంగా మరి కరెంటు బిల్స్ వాళ్ళకి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవి పరిగణనలో తీసుకుంటారు. ఎందుకంటే రేపు విచారణ సమయంలో ఇవి కూడా వీళ్ళు ఎప్పటి నుంచో వాటర్ పన్ను కాడి నుంచి అన్నీ కడుతూ ఉంటారు కదా. దానివల్ల వీళ్ళకి నిజంగా వీళ్ళు మోసపోయారా, పైన వాళ్ళు మోసం చేశారు అనేది ఉంటుంది కదా. ఉంటుంది. నేను అదే కదా మీకు ఫస్ట్ నుంచి చెప్తుంది. పర్మిషన్ ఇచ్చిన టాప్ టు బాటమ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, వాటర్ డిపార్ట్మెంట్, కార్పొరేషన్ డిపార్ట్మెంట్, హౌసింగ్ ట్యాక్స్ ఇవన్నీ పరిగణలోకి తీసుకుని వాళ్ళందరినీ విచారించాల్సిందే సిబిఐ. అది నేను చెప్పేది. ఈ నియోజకవర్గ ప్రకారం చూసుకుంటే ఎవరు కూడా పొలిటికల్ పర్సన్స్ సందర్శించింది లేదు. మరి మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి గారు రావడం అనేది కొంచెం ఏదైతే ఉందో హైప్ క్రియేట్ అయింది ఈ విషయానికి. మరి ఏదన్నా న్యాయం జరిగే అవకాశం ఉంటుందో? ఒక 10-5 ఏళ్ళు అలా పోరాడుతూనే ఉంటారు. లేదు, గవర్నమెంట్ షుడ్ టేక్ యాక్షన్. ఇప్పుడు ఏది గవర్నమెంట్ ఉన్నా, గవర్నమెంట్ లేకపోయినా, చంద్రబాబు గారు నాయరైనా, జగన్ గారైనా, ఏ గవర్నమెంట్ అయినా సామాన్య మానవుడికి ఏది ఇబ్బంది కలిగినా గవర్నమెంట్ షుడ్ కమ్ అండ్ స్టాండ్ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ గవర్నమెంట్ అయినా సరే, పదవి ఉన్నా పదవి లేకపోయినా మేము ఉన్నామని ఎవరైతే వస్తారో వాళ్ళనే ప్రజలు నమ్ముతారు. అది ఈ సంఘటన ఎలా అనిపిస్తుంది? అందులోనూ విజయవాడ భవానీపురం జోజీనగర్లో ఇలా జరగడం, 42 కుటుంబాలు రోడ్డు మీద పట్టడం మామూలు విషయం కాదు. మరి ఏంటి, ఎవరైనా ప్రస్తుత స్థానిక నాయకులు ఏమో పట్టించుకోవట్లేదు. మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి గారు 2 సార్లు భరోసా ఇచ్చారు, మళ్ళీ కలుస్తానంటున్నారు. ఎలా అనిపిస్తుంది? పట్టుకోమంటారా? అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా. ఇది చాలా బాధాకరమైన సంఘటన. దీనివల్ల ఇన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయంటే, అన్ని కుటుంబాలు మరి జగన్ గారైనా దీని మీద స్పందించి వస్తాము అంటున్నారు. మేము చాలా ఆనందంగా చూస్తున్నాం. వాళ్ళకి న్యాయం జరిగితే అది మేము కూడా న్యాయం జరిగిందని, మాకు న్యాయం జరిగిందని చాలా సంతోషిస్తాం. ఏదైతే ఈ స్థలాలు కొనుక్కున్న వాళ్ళు రూపాయి పోగు చేసుకుని మధ్య తరగతి వాళ్ళు, బిలో మధ్య తరగతి వాళ్ళే ఉన్నారు. కట్టుకున్న మహా చూసుకుంటే సెంటున్నర కంటే ఎక్కువ ఉండదు. ఇది ఇంత హైప్గా హడావుడిగా పడేయాల్సిన అవసరం ఉంది. కోర్టు కాపీ వచ్చే లోపల కూడా వీళ్ళ గంట వ్యవధిలోనే అన్నీ చూసుకొని చేయడం, దీని పైన ఏదైనా ప్లాన్ ఉందంటారా? ఖచ్చితంగా ఏ ప్లాన్ ఉందన్నది కూడా మనం ఏం చెప్పలేకపోతున్నాము. ఈ విధి వైపర్యం అనుకోవాలా, లేకపోతే మనుషుల స్వార్థం అనుకోవాలా కూడా తెలియట్లేదు. అది దీనివల్ల ముందు మధ్యతరగతి కుటుంబాలకు బాగా బాధపడుతున్నారు. వాళ్ళని ఇబ్బంది పెట్టే పనులు ఏ పార్టీ వాళ్ళైనా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు పేదవాళ్ళకి అండగా ఉంటాను, ఏ కష్టం వచ్చినా ముందు ఉంటాను వ్యక్తి దీని మీద స్పందిస్తే బాగుండేది కదా. ఆయన ఎందుకు కాముగా? చాలా బాగుండేది స్పందిస్తే. మరి అసలు అదే ఏంటి, ఆయన ఇంతవరకు వచ్చి స్పందించలేదు, రాలేదు. మేము దానికోసం వెయిట్ చేస్తున్నాం. జగన్ గారు మరోసారి పరామర్శకు వస్తున్నారు. ఆల్రెడీ క్యాంపు కార్యాలయంలో కలవడం జరిగింది. ఏం జరుగుతుంది? ఇంతవరకు వచ్చి జగన్ గారిది నేను మీటింగ్ ఫాలో అవ్వలేదు. వస్తే కనుక చాలా సంతోషిస్తాం. ఏదైనా న్యాయం జరిగే అవకాశం ఉందా? కోర్టు వీళ్ళకి ఏమైనా పెనాల్టీలు వేసి పాపం నష్టపోయిన ఈ యొక్క ఎవరైతే ఇక్కడ నివాసం ఉంటున్నారో ఈ ప్రజలకి ఏదైనా న్యాయం చేస్తారనుకుంటున్నారు?
చెయ్యాలని మేము ఆ కూటమి ప్రభుత్వం కానీ ఎవరన్నా చెయ్యాలని మేము ఆశిస్తున్నాము. చూసినట్లయితే ఏదైతే సూపర్ 6 అన్నారు, ఏవేవో పథకాలు చెప్పారు, గతం ఇచ్చిన పథకాలకి పేర్లు మార్చి ప్రభుత్వాలు వచ్చిన తర్వాత అదే కంటిన్యూ చేస్తామన్నారు. నిజంగా జరుగుతుంది అమల్లో ఎలా ఉంది? ఏ అమల్లోనైతే జరగలేదు సార్. కూటమి ప్రభుత్వంలో ఏ అమలు జరగలేదు. నిరుద్యోగ భృతి ఏమైపోయింది? ఆడబిడ్డల నిధి ఏమైపోయింది? అసలు ఏమీ రాలేదు. దానికి మేమే సాక్ష్యం నిదర్శనం. గ్యాస్ అన్నారు, అవన్నారు, ఇవన్నారు, ఏమీ లేవు. ఈ ప్రభుత్వం వచ్చాక పేదవాళ్ళకి ఇల్లు ఇస్తాం, టిట్కో ఇల్లు ఇస్తామన్నారు, ఇటు చూస్తే పడేస్తున్నారు. మరి ప్రజలు నమ్మే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా త్వరలో ఉన్నాయి. మరి ఎలా ఉంటుంది? ఇలాంటి సంఘటనలు జరిగితే మరి ప్రజలకు వ్యతిరేకం వచ్చింది. ఇవి ఇంత దారుణంగా చేస్తున్నారని కూటమి ప్రభుత్వంలోని ఎవరూ ఆలోచించలేదు. నేను పవన్ గారు అంటే అసలు చాలా పర్ఫెక్ట్గా ఉండే మనిషి. ఆ మనిషి దగ్గరే న్యాయం జరగకపోతే పేదవాళ్ళకి ఇంకెక్కడ జరిగిద్ది? ఇస్తామంటున్నారు. ఇప్పుడు ఏ నమ్మకంతో నేను నెక్స్ట్ ఎలక్షన్లకి ఓకే చెప్తారు జనాలు? యాక్సెప్ట్ చేయాలి కదా. ఎవరూ చేయలేరు. మనకేంటంటే ఏ నాయకుడైనా సరే మంచి చెయ్యాలి అన్న ఆలోచన వస్తుంది. కానీ ఇక్కడ నమ్మకం కోల్పోయారు ప్రజలు అనేది. నమ్మకం కోల్పోతున్నారు. అది కోల్పోకూడదు. ఏ వ్యక్తికన్నా నమ్మకం. పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం ప్రజల్లో కానీ. అసలు ప్రతి చోట ఒక ఇంటికి ఒక అన్న అనుకున్నారు. ఇప్పుడు ఆ అన్నతనాన్నే మర్చిపోయేలాగా చేస్తున్నారు. పవన్ గారు వస్తే కానీ దీనికి ఒక సొల్యూషన్ రాదని నా అభిప్రాయం. అసలు ఎక్కడ వచ్చే సూచన కూడా లేవుగా. జగన్ గారు నేనున్నాను అనుకొని ఆయన వచ్చారు, వస్తున్నారు. ఆయన ప్రభుత్వం కాదు, మాజీ ఇప్పుడు ఆయన. కానీ ప్రజల తరపున ఆయన వస్తున్నా ఉన్నారు. ఎవరిని నమ్మాలనేది మాకు కూడా ఒక ఇది రావట్లేదు. అందుకని మేము జగన్ కాసి మాట్లాడుతున్నాం. అట్లయితే 42 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. ఎంతో కష్టార్జితంతో కట్టుకున్న ఈ ఇల్లు అన్నీ తమవి కాదంటున్నారు. వాళ్ళ డాక్యుమెంట్స్ ఉన్నాయి, కరెంటు బిల్లులు ఉన్నాయి, ఇంటి పనులు ఉన్నాయి, శిస్తులు కట్టే అన్నీ ఉన్నాయి. మరి ఏం జరుగుతుంది? ఎవరు దీనికి పాల్పడ్డారు? కోర్టు ఆర్డర్ వచ్చే లోపల ఒక గంట వ్యవధిలోనే ఇంత దారుణానికి తెగబడాల్సిన అవసరం ఏముంది? సాఫ్ట్ కాపీ వచ్చినా కానీ హార్డ్ కాపీ మాకు అందలేదని చెప్పి పూలగొట్టడం ఆపలేదంటున్నారు. అందులోనూ మాజీ ముఖ్యమంత్రి గారు పరామర్శకు వస్తున్నారు. మరి స్థానిక నేత ఏమైపోయింది? సరే, స్థానికులందరూ కూడా మాకు ఇట్లాంటి నేతను మేము కోల్పోయామని ఈ రోజున ఎంతగానో బాధపడుతున్నారు సార్. ఒక రకంగా చెప్పాలంటే, ఎందుకంటే పిలిస్తే పలికేవాళ్ళు, అందుబాటులో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కటి ఉండేది సార్. ఈ రోజున ఇది అక్రమాస్తి అన్నట్టుగా వీళ్ళు కోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకొచ్చి ఈ 42 ఫ్లాట్స్ వాళ్ళని అందరినీ ఈదికేయించారు. అసలు ఆ బిల్డింగ్లు ఇలా పగలు కొట్టిస్తుంటే చూస్తుంటే సార్, అసలు ఆ బిల్డింగ్లు కూలుపుతున్న వాళ్ళకి కాళ్ళు పట్టుకొని గగ్గుర్లు పట్టి ఏడ్చారండి ప్రతి ఒక్కరు కూడా. అంటే వీడియోలన్నీ బయటకు రిలీజ్ అయినాయి. ఆ విధంగా కనీసం కొంచెం కూడా ఆ మానవత్వం అనేది లేకుండా అలా చేశారు సార్. వీళ్ళందరూ కూడా ఒకటి అడుగుతున్నారు. ఈరోజు జగన్ ప్రభుత్వం గారు వచ్చారండి. ఆయన ఈ దీంట్లో అసలు ఆయన సంబంధం లేని విషయం. గతమంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ఉంది. మీరు ఆ ప్రభుత్వంలో వీళ్ళకి ఎట్లాగా రిజిస్ట్రేషన్లు చేశారు? అది అక్రమం అయినట్టయితే వాళ్ళకి మీరు ఏ విధంగా గవర్నమెంట్ లోన్స్ ఇచ్చినాయి? ఆ విధంగా అనేటిదే మీరు బిల్డింగ్ ప్లాన్స్ ఇవన్నీ కూడా ఏ విధంగా ఇచ్చారు? ఆ ప్రభుత్వాలు చేసినవి అన్నీ కూడా మీరు ఆ ప్రభుత్వంలో జరిగినాయి కదా సార్. అట్లాంటి ప్రభుత్వంలో అంత అరాజకాలు జరిగించేసుకొని ఈ రోజున మళ్ళీ ప్రభుత్వం వస్తే ఎక్కడో దగ్గర మేము ఏదో ఒకటి చెయ్యాలి, ఉన్నదాన్ని కుల్లగొట్టేసుకోవాలి, మేము దోచేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో అమాయక ప్రజలు వీళ్ళు అసలు ఏమీ చేయలేరు. ఇంకంతే, మనం ఏం చేసినా సరే మన హవా నడిసిద్ది. అదేమంటే పోలీసు వారిని దించుతున్నారు. వాళ్ళకి ఎదురెళ్ళే ఓపిక శక్తి పబ్లిక్కి ఎవరికి ఉండదు కదా సార్. అట్లాంటప్పుడు అదే నాయకులుగా వెళ్తేనే కేసులు పెట్టి లోపలేస్తున్నారు. ఇదంతా వీళ్ళు వీడియోల్లో చూసి ఏ విధంగా వీళ్ళు బయటకు వచ్చి పోలీసు వారిని ఎదుర్కోలేరు. అలాంటప్పుడు వాళ్ళే దగ్గరుండి ప్రత్యేకించి అంత పెద్ద బెటాలియన్ తీసుకొచ్చి సాధారణమైన పబ్లిక్ సార్, అట్లాంటి వాళ్ళ మీద వీళ్ళు ఈ విధంగా చేసి అంత చేశారంటే ఇది ఎంత దుర్మార్గమైన పాలనో ఒక్కసారి ఆలకించండి. ఒక్క సెకండ్ ఆ విధంగా ఆలకించండి సార్. అయితే ఈ రోజున నేనంటూ ఉన్నాననేసుకొని ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి గారు మరి ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఈ రోజున నేనంటూ ఉన్నాను, నియోజకవర్గంలో ఏ ఒక్క అన్యాయం జరిగినా సరే నేను ముందుకు వస్తాను, నేను దాన్ని అరికాడతాను అన్న ఒక ఉద్దేశంతో అందరినీ కూడా పిలిపించి ఇలా చేస్తే జగన్ గారు వస్తున్నారండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సార్ స్వచ్ఛందంగా వచ్చారండి. పనులు మానుకొని అవన్నీ మానుకొని కూడాను కేవలం జగన్ గారి కోసమే వాళ్ళు ఆ విధంగా రావడం కానీ జరిగింది. అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కూడాను ఈ రోజున నియోజకవర్గాన్ని అంతటినీ మన నియోజకవర్గంలో ఈ విధంగా జరిగింది, మనకి తోచినంత వరకు మనం న్యాయం చేయాలి, అలాగే చేయాలి. కాకపోతే వీళ్ళందరూ కూడా సార్ ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి వచ్చానండి స్టేజ్ దగ్గరికి. జగన్ గారు వస్తున్నారు, మాకు కంపల్సరిగా ఏదో ఒక న్యాయం అంటూ మాకు జరిగిద్ది, మమ్మల్ని నిలబెడతారు. లేదంటే ఈ రోజున మేము అప్పులు చేసుకొని ఫ్లాట్స్ కొన్నాము, అప్పులు చేసుకొని ఇల్లులు కొనుక్కున్నాము, ఇంతవరకు లోన్లు తీరలేదు. ఇలాంటి బాధలు వాళ్ళు ఎన్నో పడుతున్నారు. ఇల్లు లేదు, బ్యాంకు వాళ్ళు ఊరుకోరు, ఇప్పుడు అప్పులు కట్టాలి. ఇలాగ మేము ఎన్నో చేసుకున్నాం, ఇప్పుడు మాకు ఏది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, మాకు ఏదో న్యాయం జరిగిద్దని వాళ్ళైతే 100% సార్ చక్కగా మంచి ధీమా
ధీమాతో ఉన్నారు. అదే జరిగిద్దండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.